హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్ అయింది నాకు. సో ఈరోజు బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను మార్నింగే. ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక మంచి ప్లేస్ అనమాట. మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీరంగం అనమాట. శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయము. మహావిష్ణు యొక్క 108 దివ్య దేశంలో కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంటుంది. అండ్ తిర్చి అని కూడా అంటారు. తిరుచిరాపల్లి, తిర్చి అండ్ ఇవన్నీ కూడా ఒకే పేరు అనమాట. సో మాకు చెన్నై నుంచి మాకు డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కనుక మేము ట్రైన్ బుక్ చేసుకొని వచ్చేసాము డైరెక్ట్గా. అండ్ యాక్చువల్లీ ఒక పని మీద అక్కడికి వెళ్ళి మేము అక్కడి నుంచి తిరుచిరాపల్లి నుంచి అవుట్ ఆఫ్ కొంచెం పని ఉండి అది చూసుకున్న తర్వాత మేము ఇక్కడికి అయితే వచ్చేసాము టెంపుల్కి. మేము వెళ్ళే టైంకి బాగా టైం అయిపోయింది అండ్ 1:30కి క్లోజ్ చేస్తామని చెప్పేశారనమాట. ఆ రోజు సాటర్డే అవడంతో చాలా ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ వెళ్తున్నంతసేపు కూడా నేను వీడియో షూట్ చేశాను, లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కనుక తొందరగా మమ్మల్ని దర్శనానికి అయితే వదిలేశారు. అండ్ క్యూలో అయితే మేము నార్మల్గా క్యూలోనే నిలబడ్డాము. అండ్ ఇక్కడ లోపల టోకన్స్ అయితే ఇస్తారు, అంటే 100 రూపీస్ ఇట్లా టోకన్స్ అయితే ఉంటాయి. బట్ నేను జనరల్ క్యూలోకి వచ్చాము, ఎంత టైం అయినా పర్వాలేదు, నార్మల్గా అందరితో పాటు మనం కూడా దర్శనం చేసుకుందామని చెప్పి మేము ఆ రోజు క్యూలో అయితే నిలబడ్డాము. బట్ ఇంత క్యూ ఉన్నా కూడా తొందరగానే అయిపోయింది, ఎందుకంటే 1:30కి క్లోజ్ చేస్తామని చెప్పారు. అండ్ మేము స్వామికి ఇష్టమైనటువంటి తులసి ఆకుని తీసుకున్నాము. లోపల అర్చన చేస్తానంటారు కానీ చేయరండి. లోపల కావాలనుకుంటే వాళ్ళు మీరు చేయించుకోవచ్చు, బయట టెంకాయ కొట్టించుకోవాలి. అండ్ లోపలికి కెమెరా కూడా అలౌడ్ లేదు, అందుకని నేను ఒక పార్ట్ వరకు మాత్రమే తీశాను. అండ్ మెయిన్ టెంపుల్ లోపలికైతే నేను తీయడం కుదరలేదు. అండ్ వెళ్తున్నంతసేపు టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ టెంపుల్ని చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళాం మేమైతే. ప్రతి ఒక్క ఆర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. డీటెయిల్స్ కానివ్వండి, టెంపుల్ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది. పాతకాలం గుళ్ళు చాలా చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపిస్తాయి మనకి. మన పాతకాలం వాళ్ళు ఇలా కట్టారు అలా కట్టారు అని చెప్పేసి, ఎంత టెక్నికల్గా అప్పట్లో నాలెడ్జ్ లేకపోయినా కూడా ఎంత సూపర్గా కట్టారని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని మేము వెంటనే బయటకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇవి వచ్చేసి చిన్న లోపలే చిన్న టెంపుల్ అనమాట. అంటే ఆళ్వార్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మేము వెంటనే ఇంకా అన్నదానం చేస్తూ ఉన్నారంటే అక్కడికి వచ్చేసాము. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భోజనం చేసి అక్కడ అన్నదానానికి కొంచెం డబ్బులు ఇచ్చేసి వస్తూ ఉంటాము, అది మాకు అలవాటు. అండ్ నేను మా వారు ఆ రోజు అన్నదానానికి వెళ్ళాను. అన్నం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి. నాకు తిరుపతి గుర్తొచ్చింది, అంత బాగా సర్వ్ చేశారు, అంత బాగా నీట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ లోపల అయితే టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది వీడియో తీసాము. అప్పటికి ఎండలు స్టార్ట్ అయిపోయాయి మాకు. అండ్ మేము వెళ్ళినంత వరకు మొత్తం వీడియో అయితే తీసాను. ఇది అన్నదానంకి వెళ్ళే ఎంట్రీ అనమాట. అన్నదానంకి వెళ్ళే ప్లేస్ ఆపోజిటే మనకి ఈ టెంపుల్ ఉంటుంది. ఇది 1 స్టోన్ అనమాట. 1 స్టోన్ మీదే ఇలా ఎంత బాగా చెక్కి ఎంత బాగా మంచి ఒక టెంపుల్ అయితే రెడీ చేశారు. అండ్ ఆ టెంపుల్ పైన ఇలా చిన్న విగ్రహాలు అయితే చాలా బాగా అప్పటి కాలంలోనే చెక్కారనమాట. అవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. అండ్ బయటకు వచ్చి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మేము కాసేపు అయితే కూర్చొని టెంపుల్ని అయితే చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ కాసేపట్లో అక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ మేము కూర్చున్న కాసేపట్లోనే చల్లగా అయిపోయి మొత్తం బాగా వర్షం అయితే పడింది.
అండ్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉందని చెప్పారు, సమయపురం అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్. అండ్ ఇక్కడ చాలామంది మాల కూడా వేసుకున్నారనమాట. ఆ రోజు చాలా మాల వేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు వచ్చారు. అండ్ మాకు కొంచెం దర్శనంకి టైం కూడా అయిపోయింది. అండ్ మొత్తం షూట్ చేయడానికైతే కుదరలేదు. అండ్ లోపల టెంపుల్కి ఇంత బాగా డ్రాయింగ్ చేశారో చూసారు కదా. సో పెయింటింగ్ వర్క్ అది చాలా బాగా చేశారు. సో అదంతా మొత్తం నాకు నచ్చి వీడియో అయితే తీశాను. అండ్ లోపల దర్శనం చేసుకొని మేము బయటకైతే వచ్చేసామన్నమాట. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఇంకా ఎలాంటి వ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.